వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. రచయిత బొమ్మిడి అచ్చారావు. కథ పేరు రాజదర్శనం. కథ నచ్చితే పూర్తిగా విని మీకు ఈ కథ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజదర్శనం. కౌశాంబి నగరంలో విఠలుడనే పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సరస్వతీ కటాక్షమైతే కలిగింది కానీ లక్ష్మీ కటాక్షం లభ్యమైంది కాదు. పేదతనానికి తోడు అతడి పాండిత్యానికి కూడా గుర్తింపు లేకుండా పోయింది. విఠలుడు తన భార్యాబిడ్డల్ని పస్తులుంచలేక రాజుగారి దర్శనం చేసుకుని తన విద్యాపాటవం ప్రదర్శించి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో రాజధానికి బయలుదేరాడు. అయితే ఆ సమయంలో కౌశాంబి రాజోద్యోగుల్లో లంచగొండితనం ప్రబలంగా ఉన్నది. చిన్న పనికైనా సరే వాళ్ళు లంచం ఇవ్వందే ముందుకు కదలనివ్వరు. కొన్ని పనులకు లంచం ఎంత ఇవ్వవలసి ఉంటుందో వాళ్ళు నిర్ణయించేశారు కూడా. విఠలుడికి ఈ సంగతులేవీ తెలియవు. అతడు సరాసరి ద్వారపాలకుడి వద్దకు పోయి రాజదర్శనానికి పోతున్నట్టు చెప్పాడు. ద్వారపాలకుడు చేయి చాచి, ముందు నా మామూలు ఇచ్చిపో, లోపల ఇంకా 4 ద్వారాలున్నాయి, అక్కడి వాళ్ళకు కూడా మామూలు ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు. విఠలుడు విస్తుపోయి, రాజదర్శనానికి మామూళ్ళ పేరుతో ఈ లంచాలేమిటి, సరాసరి పోయి ప్రభువుల వారిని మేము దర్శించుకోకూడదా అని అడిగాడు. అట్టే మాట్లాడక డబ్బు తెచ్చి ఉంటే ఇచ్చి కదులు, లేదు వచ్చిన దారినే పో అని కసురుకున్నాడు ద్వారపాలకుడు. విఠలుడికి కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఇవ్వడానికి అతని దగ్గర చిల్లిగవ్వలేదు. ద్వారపాలకులకు డబ్బిస్తే గాని రాజదర్శనం కాదు. దిగులు ముఖంతో వెనక్కు తిరిగిపోతున్న అతనికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. అతను రాచబాటలో నిలబడి పోయే వాళ్లతో రాజును నిందిస్తూ మాట్లాడసాగాడు. వినండి, మన మహారాజు ధర్మప్రభు అనుకుంటున్నారేమో, కాదు, ఒట్టి అధర్మపరుడు. అసలు ఈ రాజు గద్దె ఎక్కడానికి అర్హుడు కాదు. రాజు అనే కంటే ఈయన్ని చింతపండు మిరపకాయలు తూచే తరాజనటం న్యాయంగా ఉంటుంది. చుట్టూ చేరిన జనం విఠలుణ్ణి పిచ్చివాడు అనుకుంటున్నారు. రాజభటులు వచ్చి అతన్ని రాజద్రోహి అంటూ పెడరెక్కలు విరిచికట్టి తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టారు. ఓయ్ పొగరుబోత, రాజదూషణకు శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు రాజు కళ్ళెర్రజేసి. విఠలుడు ఆయనకి తల వంచి నమస్కరించి, మహాప్రభువు, తమను దూషిస్తే గాని దర్శనం లభించినప్పుడు ఇక చేయగలిగిందేముంది, దూషించక తప్పదు గదా అన్నాడు. నువ్వనేదేమిటి అంటూ రాజు గద్దించాడు. ఏలినవారు మన్నించాలి. నేను పేదవాణ్ణి, పండితుణ్ణి. తమ దర్శనం చేసుకోవాలని వస్తే ద్వారపాలకులు లంచం అడిగారు. అందుకే రాజవీధిలో నిలబడి తమను దూషిస్తున్నట్టు నటించాను. వెంటనే తమ దర్శన భాగ్యం కలిగింది అన్నాడు విఠలుడు. రాజు విచారించగా ఉద్యోగుల అవినీతి బయటపడింది. ఆయన వాళ్ళను కఠినంగా శిక్షించి విఠలుడికి తన కొలువులో మంచి పదవి ఇచ్చాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.